వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఎక్కువయ్యాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రెండేళ్లుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఉదయాన్నే మఫ్టీలో వెళ్లి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఇంటికి ఎవరొచ్చారో తెలియక వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా రెడ్ బుక్ రాజ్యాంగం 2 సంవత్సరాలు సుమారుగా గడిచినప్పటికీ కూడా ఇంకా నిజాలు చెప్పే గొంతుకుల్ని రెడ్ బుక్ పేరుతో పోలీసుల యొక్క కాకి చొక్కాలని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులతో నిజం గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ రెడ్ బుక్ మాటున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా 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 కొనసాగుతుండటం రాబోయే 24 నుంచి 25 మాసాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పాతాళానికి పడటానికి ఇవన్నీ దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల్ని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు. అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకి ఎందుకో ఏమో చెప్పరు, దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు.